ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ భాగాన్ని చదువుకుందాం. పేజీ నంబర్ 299, పాత నిబంధనలో రాయబడిన పుస్తకము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21. ఏలియా జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరమియ్యగా ఒక్క మాటైనను పలకక పోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడలాగున చిన్న ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, రాజులు రాజా, ప్రభులు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మహింపరచబడ్డ నమ్మొచ్చున్నాము నా తండ్రి. ఈ సమయం నీ ఆశను నిలబడి ఉన్నాను ప్రభువా. నన్ను మరుగుపరిచి నాకును నీ బిడ్డలకును లైవ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి వెనుగల చోలను గ్రహించగల మనసులు అందరికీ మీరు దయచేయమని, ఇంకెవరైతే రాలే కనకబడుతున్నారో తండ్రి వారిని కూడా నడిపించి నీ నామమునకే ఘనత ప్రభావములు పొందుకోమని క్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడి గురించి మనం పరిశీలన చేద్దాం. ఆ భక్తుడు ఎవరు? అతను ఏ రీతిగా భక్తి చేశాడు? అతను ఏ రీతిగా జనాలను ఆ రెండు తలంపుల్లో కొట్టుమిలాడుతుంటే ఒక మార్గంలోనికి నడిపించాడు? అదే దేవుని మార్గం, జీవము గల యెహోవా మార్గంలోనికి నడిపించాడు. భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో అన్న విషయాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా పరిశీలన చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ భాగాన్ని పరిశీలన చేద్దాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? గమనించండి వాక్యంలో ఉన్న సందేశాన్ని, భాగాన్ని. ఏంటా వాక్యం అని ఆలోచన చేస్తే, ఏలియా అనే ఒక దైవజనుడు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఏలియా అనే దైవజనుడు మనకి కనబడుతున్నాడు. అతను అంటున్నాడు కదా, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు అని ప్రజలను అడుగుతున్నాడంట. అమ్మా, ఏమడుగుతున్నాడు? ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు అని ప్రజలతో మాట్లాడుతున్నాడు, ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య అన్నది ఆలోచన చేయాలి. చాలామంది దేవుని దగ్గరకు వస్తూనే రెండు తలంపులతో వస్తూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? చాలామంది దేవుని దగ్గరకు వస్తూనే రెండు ఆలోచనలతో వస్తారు, రెండు మనసులతో వస్తారు, రెండు రకాల ఏమంటే అవగాహనతో వస్తారు. అటు వెళ్తే ఎట్ట, ఇటు వెళ్తే ఎట్ట, ఇటు వస్తే ఎట్ట, అటు వెళ్తే ఎట్ట, ఏం చేస్తే ఎట్ట అని అవగాహనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుని వద్దకు వస్తున్న వారిలో ఉంటుంది, దేవుని వద్దకు రాని వారిలో కూడా ఉంటుంది. గమనించండి. అందుకని భక్తుడు, రోషంగల భక్తుడు ఏలియా మాట్లాడుతున్నాడు ఆ మాట. ఏమనంటే, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? చూడండి, రెండు తలంపులు చాలా ప్రమాదకరమైనది అనేసి దైవ గ్రంథం స్పష్టంగా మనందరితో మాట్లాడుతుంది. ఈ రెండు తలంపుల స్వభావం మనలో ఉండకూడదు. అందుకని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కని ఒక మాట అన్నాడయ్యా. ఏమన్నాడంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చగా మాత్రమైతే ఉండరాదు అని దేవుడు చెప్పాడు. అవునా కదా? నువ్వు చల్లగానైనా ఉండు, లేక వేడిగానైనా ఉండు, కానీ నిలువెచ్చగా మాత్రము ఉండకూడదు. అలా ఉంటే నా నోట నుంచి నేను ఉమ్ము వేస్తాను అన్నాడు. అంటే ఏంటంటే, రెండు తలంపుల వారి మధ్య దేవుడు కూడా ఏం చేయడంట? సహించడు. అటు అది కావాలి, ఇటు దేవుడు కావాలంటే కుదరదు. ఏదైనా ఒక మార్గమే డిసైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ అవసరానికి దేవుడిని అడ్డం పెట్టుకొని అవసరం తీరిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయి అపవాది క్రియలు చేస్తే అది సరైన పద్ధతి
కానే కాదు. ఎందుకంటే మనకు బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, షాతులు ఎదురైనప్పుడు, ఇక్కట్లు ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే ప్రభువాన్ని దేవుని మీద ఆధారపడతాం. అవన్నీ దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక్కోటి క్రమాన ఒక్కోటి తగ్గుతూ పోతుంటే మళ్ళీ ఏం చేస్తామంటే నొప్పి తెలియదు. ఇక అర్థమవుతుందండి. అనుభవించిన బాధలు అవన్నీ ఏం చేస్తున్నాయంటే తొలగిపోతున్నాయి. తొలగిపోయినప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళా లోకంలో పడిపోతున్నాం, అటు లోకాశలోకి ఏడవబడుతున్నాం. అలా ఏం చేస్తున్నాం, దేవుణ్ణి ఏం చేస్తున్నాం, పక్కన పెట్టేవారిగా ఉంటున్నాం. ఇలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకని చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రము ఉండకూడదు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో అని దేవుడు అడుగుతున్నాడమ్మా. అయ్యా అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ఇప్పటి వరకు నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. ఎందుకంటే మన అవసరం గడవాలి దేవుడు అంటాం. అర్థమవుతుంది. మన ఇబ్బందులు పోవాలి దేవుడు అంటాం. ఇబ్బందులు పోయిన తర్వాత దేవుడు లేడు, ఎవరు లేడు. ఇది నా సొంత జ్ఞానంతోనే, నా కలిగిన జ్ఞానంతోనే నేను నా ఇబ్బందులన్నీ బయటపడ్డానని మళ్ళీ అప్పుడు చెబుతావు. అర్థమవుతుందండి. అందుకని అబ్రహాము కూడా ఇలా అనుకున్నాడు ముందుగానే. సోదోమ రాజు, మరి సోదోమ పట్టణాన్ని, గోమర పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు వచ్చి, అయ్యా అబ్రహామా ఇవన్నీ తీసుకోమంటే తీసుకోలేదంట. ఇవన్నీ తీసుకోమన్నాడంట. ఈ బంగారమైన వస్త్రాలు అన్నీ తీసుకోమంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, నీది మాత్రం నాకు ఏది కూడా వద్దు, ఒక్క నూలు పోగు కూడా వద్దన్నాడంట. ఎంత గొప్ప మాట అండి. కానీ అదే స్థితిలో నీవు నేను మనం అందరం ఉన్నామంటే ఓరకొస్తే దేన్నైనా తీసుకుంటాం. మన డబ్బు కాకుండా, మన కష్టజీతం కాకుండా ఉంటే పక్కనోడు ఓరకెత్తున్నాడంటే ఏం చేస్తామండి, అన్నీ తీసేసుకుంటాం. ఇక తర్వాత వచ్చే మాట గురించి ఆలోచించాయి. వచ్చినప్పుడు చూద్దాంలేండి, అవన్నీ కామనేగా అని అనుకుంటారు మరికొందరు. కానీ దేవుడు నామానికి అవమానం కలగకుండా కొరకు మరి బెర్షా రాజు, మరి సొదొమ గొప్ప పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుతో మరి అబ్రహాం మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. ఒక్క నూలు పో కూడా వద్దు. ఎందుకు వద్దంటారేమో, ఒకవేళ నేను తీసుకున్నానంటే అబ్రహాం అంత ధనికుడు గల కారణము నేనిచ్చిన దానిని బట్టే నువ్వు ఉంటావేమో అని ఆయన ఏమన్నాడు, ఆయన ఇచ్చే సిరి సంపద లేదు కూడా నాకు వద్దన్నాడు. అలా అనగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ భక్తుడైన ఏలి అంటున్నాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. అంటే ఈ వాక్య భాగం ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా బయలుదేవతను మొక్కుతున్నారంట. బయలుదేవతలను పూజిస్తున్నారు, మొక్కుతున్నారు. వాళ్ళే దేవుళ్ళని భావిస్తున్నారు, కానీ నిజానికి వారు దేవుళ్ళు కారు, కానీ దేవతలేని బైబిల్ చెప్తుంది. గమనించండి, దేవతలను పడ్డవారు అనేకులు సృష్టిలో ఉన్నారు, కానీ దేవుడు అన్నవాడు మాత్రము ఒకే ఒక్కడు. హల్లెలూయా. గమనించారా? దేవుడు అన్నవాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. గమనించండి. అందుకని నిజమైన దేవుణ్ణి మనము నిరూపించడానికి అతడు భక్తితో, ఎంతో రోషంగల భక్తితో ఏమండి ఏం చేసి ఛాలెంజ్ చేసిన వాడు ఉన్నాడు అక్కడున్న ప్రజలకి. ఏమన్నాడే అంటే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందురు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు అని అడుగుతున్నాడు దైవ సేవకుడు ప్రజలను. ఈరోజు కూడా వాక్యుడు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కొన్ని అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడతావు. ఒకవేళ నువ్వు దేవుని వద్దకు వస్తున్నప్పుడు మనుషులు ఆటంకపరిచి, ఎందుకు అటు వెళ్తున్నావు, మనమేంటి, మన స్టేటస్ ఏంటి అనేసి నీ అలంకుడు నీ యొక్క తాటునే ఆలోచనలు మారుస్తారు జనాలు. నువ్వు వెళ్ళేది సరైన మార్గమే, కానీ ప్రజలు ఏం చేస్తారమ్మా, మన మార్గాలను తొలగించేవారిగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు బాగుపడతావు, ఎవరికి నచ్చదు, మన పక్కన వాళ్ళకి నచ్చదు. అందుకని చెడగొడటానికి అపవాది నీ స్నేహితులలో రావచ్చు, నీ తల్లిదండ్రులనే లేపుకోవచ్చు. ఎందుకంటే అపవాది ఎలా ఏలుబడి చేస్తాడంటే మనుషుల్లో ఉండేవాడు పని చేస్తాడు. అది మనం గ్రహించాలి అంటే దేవుని వాక్యం చేతని మనం దాన్ని గ్రహించగలుగుతాం. అర్థమవుతుందండి. ఆత్మ గలవారు అన్నిటిని వివేచిస్తారని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి మనం ఆత్మను పొందుకోవాలంటే దేవుని వద్దకు రావాలి. ఆ ఆత్మను పొందుకున్నట్లయితే ఏ మనుషుడు మన ఆటంకంగా మాట్లాడుతున్నాడా, ఏ వ్యక్తి ఆటంకంగా మాట్లాడుతున్నాడని తెలుసుకొని ఇది అపవాది స్వభావమా లేక దేవుని స్వభావం అనేది మనము గ్రహించగలుగుతాం అనేసి దైవ గ్రంథం మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వారందరూ కూడా బయలుదేవతలను మొక్కుతున్నారంటమ్మా. అర్థమవుతుందా? ఏ దేవతను? బయలుదేవతలను దేవుడని
మొక్కుతుంటే ఈ ఏలియా చూసి, ఎన్నాళ్ళయ్యా మీరు ఇలా బ్రతుకుతారు, నిజమైన దేవుడిని ఎందుకు మీరు కాదంటున్నారు, వీళ్ళు నిజమైన దేవుడేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక ముఖ్య వాళ్ళందరూ కూడా ఏంటి మాట్లాడుతున్నాడు, మన పితరులందరూ కూడా మరి అందరు దీన్ని కదా మొక్కింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా అంటే, ఒకరు చేస్తున్నావే కానీ, ఒకరు మొక్కాలని మొక్కుతున్నావే కానీ అది దైవమా లేక దెయ్యమా అన్నది మాత్రం ఆలోచన లేకుండా మొక్కేవారు కూడా కొందరు ఉన్నారండి. అర్థమవుతుందండి? చెప్పింది అర్థమవుతుందా? మొక్కేది దైవమైనదా లేక దెయ్యమైనదా అన్నది కూడా మొక్కి అనగా పితృపారంగా వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం రీటుకుంటున్నారు. అంటే అసత్యంలోనే మానవుడు ఉన్నాడు కానీ సత్యంలో మాత్రం మానవుడు లేడు. కానీ నిజమైన వాడు అయితే పితరులు మొక్కే విషయం పక్కన పెట్టండి, అర్థమవుతుంది. వాళ్ళు బయలుదేవతలు మొక్కారు, వాళ్ళ పిల్లలు అదే మొక్కుతున్నారు. కానీ ఆలోచన చేస్తే మాట్లాడేది ఎవరు? దేవుడు అన్నవాడు ఏం చేయాలి? మాట్లాడాలి. అర్థమవుతుందండి? సృజించిన దేవుడు మాట్లాడాలి. అర్థమవుతుందా? మరి మీ దేవుడు మాట్లాడుతున్నాడా అనేది పరిచయం చేయాలి. ఇక్కడ బయలుదేవత దేవుడు అన్నవాడు మాట్లాడతాడా అన్నది వారికి ఒక ప్రశ్నగా మరి ఈయన వేసిన వాడుకున్నాడు. ఎవరు? ఏలియా గారు. అందుకనే ఎన్నాళ్ళయ్యా మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు, ఎన్నాళ్ళయ్యా మీరు రెండు తలంపులతో జీవిస్తారు, ఎన్నాళ్ళు మీరు రెండు ఆలోచనతో ఉంటారు, ఎన్నాళ్ళు రెండు మనసుతో మీరు ఉంటారు, నిజమైన దేవుడు ఎవరో చూద్దాం రండి అన్నాడంట. ఆ మాటకు వాళ్ళు ఏమీ లేకపోయారంట. అందుకే అక్కడ ఉన్నాడు చూడండి, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, లేక బయలుదేవుడైతే ఆయన అనుసరిస్తాను, నేను కూడా వచ్చి దండం పెడతాను ఆయనకి, ఆయన నేను నమస్కరిస్తానని చేసి రాష్ట్రంతో ఒక ఛాలెంజ్ చేసిన వాడు ఏలియా భక్తుడు. ఏమండి? ఏలియా భక్తుడు మహాభక్తుడు అండి, రోషంగల భక్తుడు అండి. భక్తి విషయంలో కూడా రోషంగల భక్తి చేసిన వాడండి. 450 మంది ఎక్కడండి, ఒక్కడెక్కడండి. వీళ్ళు ఎవరు గెలుస్తారమ్మా చెప్పండి? 450 మంది గెలుస్తారా లేక ఒక్కడు గెలుస్తాడా? ఎట్ట చెప్పగలుగుతారు ఒక్కడు గెలుస్తాడని? ఆయన నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, యుద్ధము చేసే దేవుడు. నువ్వు యుద్ధం చేయని అవసరం లేదు, ఆయన తాను సృజించిన సృష్టికి ఆజ్ఞిస్తే చాలు, ఏదైనా జరగాల్సింది. ఈ అద్భుతాన్ని ఎక్కడ చూస్తామంటే ఇరిమియా కాలంలో కూడా చూస్తాం. ఇరిమియా మీదకి మరి సన్హెరీబు రాజులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు అతనికి ఏం చేయాలి అర్థం కాకపోతే దేవుడు ఆ రోజునే ఆ క్షణముననే వచ్చిన వారందరితో కూడా యుద్ధం ఆడేసాడంట దేవుడే. కానీ కంటికి కారణాలు ఏదో ఒక తెగులు చేతనో ఏదో ఒక భయంకరమైన చేతనో మాట్లాడాడంట. అట్లా చేసేసి యుద్ధంలో జయాన్ని హిజ్కియా భక్తుడికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మరి 450 మంది వచ్చారు, బయలును ఆరాధించే ఆరాధికులు ఉన్నారు చాలామంది. కానీ వారికి ముఖ్యులు వాటికి దేవతలను పూజించేవారు, వాటిని నమస్కరించేవారు, ఆ నైవేద్యాలు పెట్టి దేవుడా బయలని పిలిచేవారు. వాళ్ళతో దేవుడు ఇలా ఈ రీతిగా మాట్లాడిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యుడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే మీరు కూడా రెండు తలంపుల మధ్య ఉంటున్నారేమో. ఒక తలంపు మీద ఉండాలి. దీనికి అర్థం ఏంటంటే రెండు పడవల మీద కాలేసేవారిగా మాత్రం మనము ఉండకూడదు. ఉంటే అటుండు లేక ఇటుండు, అంతే. రెండింటి మీద ఉంటే నీవే పడిపోతావు. ఏ మేలు ఎన్నటికి ఎవరు కూడా చూడరన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడంటే, నిజంగా దేవుడు యెహోవా అయితే, నిన్ను నమ్ముకున్న దేవుడే యేసుక్రీస్తు దేవుడైతే మీరందరూ కూడా ఆయన ఏం చేయాలి? మొక్కాలి. లేదు కూడదు, మా దేవుడు కార్యం చేయలేదు అనుకో, నేను మీ దేవుడిని మొక్కుతాననేసి ఎవరన్నారు అన్నమాట? ఏలియా భక్తుడు అన్నాడు. ఈ మాటకు జనులు ఒక్క మాట కూడా అతనికి ప్రత్యుత్తరము ఇయ్యలేకపోయారంటే. ఎందుకు ఎత్తారండి? వారు మొక్కేది దైవము కాదని తెలుసు, అది దయ్యమని తెలుసు, మొక్కేది జీవములని విగ్రహం అని తెలుసు. అందుకని అదే మాట్లాడే దేవుడైతే వారేమనాలి? రెడీ, సిద్ధమే, నువ్వే దేనికైనా రెడీ అన్నట్టుగా ఏలియా మాట్లాడినట్టు మాట్లాడాలి కండి. మాట్లాడలేదంటే వారు మొక్కేది ఎలాంటిది? జీవము లేనిది అని అర్థం. కనులుండేవి కానీ చూడవు, చేతులుంటవి కానీ ఓపవు, కాళ్ళుంటాయి కానీ నడవవు, నాలుకుంటుంది కానీ మాట్లాడవు అని వాళ్ళకి తెలుసు. అందుకనే ఒక్క మాట కూడా ఏలియాకి చెప్పలేకపోయారంట. దేవునికి స్తోత్రం. అంటే చాలామంది తెలుసు కూడా గుడ్డితనంలోనే ఉన్నారనేది కూడా అర్థం. మతాన్ని కాదనుకోలేక మళ్ళీ నావలేదని అంటారేమో ఉద్దేశంతో ఏం చేస్తారు కొందరు? బయటి పడలేకపోతున్నారు. అసత్యములోనే ఉంటున్నారు కానీ సత్యములోనికి మాత్రము రావట్లేదు. అయ్యా, ఈ రోజున ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదివేసేసి ఇదిగో
మా వాళ్ళు అనేది చేసి ఉంటున్నావేమో, రేపు దినాన మనం సత్యం తెలుసుకోకపోతే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. సత్యాన్ని గ్రహించు, ఈ గ్రంథము చదువు, అనేక గ్రంథాలు చదువు, నిజమైన దేవుడు ఎవరో గుర్తెరువు అనేసి ఛాలెంజ్ చేసిన వాడు ఏలియా అనే భక్తుడండి. ఎదురు చేసాడు, ఆ మాటకు వారు ఏం చేయలేదు, ప్రత్యుత్తరము కూడా ఇవ్వలేదు. సరే ఏమంటారు మరి, అక్కడ మరి డిబేట్ జరిగినప్పుడు నిజమైన దేవుడు నిరూపించాలి కదా, అందరూ కూడా ఏం ఊపారు, తలకాయలు ఊపారు. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి ఎలా మనం ప్రూఫ్ చేయాలి, నిజమైన దేవుణ్ణి మనం ఎలా గుర్తించాలి అన్న ఆలోచనతో మాట్లాడితే అప్పుడు ఏలియా భక్తుడు అంటున్నాడంట, అయ్యా అమ్మా, ఇదిగో నిజమైన దేవుడు ఎవరో మనకు తెలిసింది. ఇప్పుడు అది ఎలా అంటే, మీరు ఒక ఎడ్లు, నాకు ఒక ఎడ్లు ఇవ్వండి, నాకు ఒక ఎడ్డుని, మీకు ఒక ఎద్దుని తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందు మీరు ప్రారంభించండి. ఎలా అంటే, దాన్ని కట్టెల మీద పెట్టి దాన్ని అలాగే ఉంచాలి, కానీ కింద అగ్ని కానీ ఏమి మాత్రం మీరు ముట్టించకూడదు. ఆకాశం నుంచి అగ్గి దిగి ఆ దహన బలి ఏమైపోవాలి, తగలబడాలి అనేసి ఛాలెంజ్ చేశారంట. మీ పరే పొంగల్ నేను చేస్తా, ఎవరైతే మన ప్రార్థనలు విని, నువ్వు బయలుదేవతలు మొక్కుతున్నావు కాబట్టి నీ కోణంలో ఏ రీతిగా నీ దేవుడికి ప్రార్థిస్తావో ప్రార్థించుకో, నా దేవుడికి ఏ రీతిగా నేను ప్రార్థిస్తానో ఆ రీతిగా ప్రార్థించుకుంటా, ఓకేనా? కానీ ఎవరైతే మన దేవుడు మొరవిని ఆకాశము నుంచి ఈ దహన బలిని ఎవరైతే దహింపజేస్తారో వారే నిజమైన దేవుడు అనేసి మరి ఏలియా భక్తుడు అనంగాలిన వారందరూ కూడా ఏం చేశారు, ఎందుకు వచ్చిన బాధలే అనుకుని పోయే ఆలోచన అందరికి ఉంది, కానీ వెళ్ళిపోతే పిరుకొల్లాయే, అర్థమవుతుందా, వెళ్ళిపోతే పిరుకొల్లాగా ఉంటారనేసి పైకైనా కూడా సర్లే అనేసి వంగొట్టారంట. వారికి అదే సమయాన్ని ఉదయకాలం అయిందంట, ఉదయకాలం వంగాలి మరి ఒక ఎడ్డుని తీసుకొచ్చారంట, దాని మీద మరి ఆ కట్టెల మీద పెట్టారంట. ఇక వారు ప్రార్థించడం మొదలు పెట్టారంట. ఏమని ప్రార్థించారు తెలుసా, బైలా వచ్చి ఇది దహన బలిని మీరు దహించండి అనేసి వారందరూ కూడా కంఠ స్వరాలు ఎత్తి బిగ్గరగా ఎత్తి ఏం చేశారండి, మొరపెట్టిన వారిగా ఉన్నారంట. మొరపెట్టినప్పటికి కూడా జవాబు మాత్రము రాలేదంట, ఉత్తరము రాలేదంట. ఆ దేవుడు కనికరించలేదంట. ఏ దేవుడు, బయలు దేవుడు. ఈ రోజున జీవము లేని విగ్రహాలు నువ్వు కూడా మొక్కుతున్నావేమో, నోరు లేని విగ్రహాలు మొక్కుతున్నావేమో, మనసు పూర్తి కొరకు, ఫార్మాలిటీ కొరకు ఈ చేయాలని చేసి ఇలా చేసుకుంటున్నావేమో. నిజమైన దేవుని గుర్తు నేను చెప్పానని కాదు, నీవే గ్రహించు, నీవే లేఖనాలు చదువు, నీవే పరిశీలన చేయి, అన్ని గ్రంథాలు చదువు, ఆటంకాలు లేవు, కానీ నిజమైన దేవుని ఏదో గుర్తుంచుకో చాలు, అది కావాల్సింది. అర్థమవుతుందండి? సర్వసత్యంగా దేవుడు ఎవరో గుర్తించు అన్న విషయాన్ని మీకు చెప్పడానికి దేవుడు ఈ యొక్క దినాన మరి ఈ రాత్రికాల సమయం ఏలియా గురించి మనందరితో మాట్లాడుతున్నాడమ్మా. సరే, వారు ఎంతసేపటికి పిలిచినా కూడా ఒక మాట అయినను పలుకైనను కూడా వినబడలేదు. ఇంకా లేచారంట, లేచి బైలా ఓ బైలా రా కరుణించు అనేసి ఎంతగానో మొరపెడుతున్నారంట. ఆఖరికి వారి దేహాలు కూడా కోసుకుంటున్నారంట. ఒకవేళ రక్తం చిందితే అయినా దేవుడు వస్తాడేమో అని. ఏవండి, రక్తం దించినంత మాత్రం దేవుడు రాడు. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడు, జీవము లేని దేవుడు. పైకి బొమ్మ మాత్రమే దేవుడు, లోపల మాత్రం జీవము లేని దేవుడు. ఎందుకు ఇలా అజ్ఞానముతో విగ్రహాలను మొక్కుతున్నాం? గమనించండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏవండి, మా దేవుడి గురించి ఇలా మాట్లాడుతున్నావు అనేసి మనోభావాల గురించి ఏం మాట్లాడతలేదు. నిజమైన దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి మీరు రండి, ప్రార్థించండి, దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నిజమైన దేవుడు మీరే చెప్పండి అన్న ఆలోచనతో దేవుడు ఈ యొక్క ఏలియాని ఏర్పరచుకున్న వాడిగా ఉన్నాడండి. అర్థమవుతుందా? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అండి, సరే వాళ్ళకి ఇచ్చిన సమయము అయిపోయింది. ఎవరికి ఇచ్చిన సమయము? వాళ్ళకి ఇచ్చిన సమయము అయిపోయింది. మంచిది, ఇంకనూ రాలేదు. ఇక ఈ లోపు అందరూ తెలిసిన విషయమే కదండి, క్లుప్తంగా చెబుతున్నాను. ఇక ఏలియా గారు వంతు వచ్చింది. ఏలియా గారు ఏం చేశారు తెలుసా అండి? వచ్చాడు, ఆ ఎడ్డుని తీసుకున్నాడు, ఆ కట్ల మీద పెట్టాడు, 4 తొట్లు పైనే నీళ్ళు తెసి వచ్చాడు, కట్ల మీద పోసాడు. ఏమండి, కట్ల మీద ఎన్ని నీళ్ళు పోసాడు? 4 తొట్ల పైన నీళ్ళే పోసాడండి. కట్టే తడితే మండిద్దండి, మండదు కదా. కిరసనాలు వేసినా కూడా ఆ చెమ్మబటికి పోయేంతవరకు కొంచెం వచ్చేది, కానీ పూర్తిగా రగలదు కదండి. కానీ ఆయన ఏంటి, మనం ఒక చెమ్ముడు పోస్తున్న పోయి రగలు చేయలేం. ఏమండి, కానీ 4 తొట్ల పైగానే ఆయన మరి నీళ్ళు పోతేనే మరి ఎంత దేవుడు మరి కరుణించాలో ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆ
ఆ 4 తొట్లైన నేలతో నింపమనేసి ఆ కన్న మొత్తం తడిపేశాడో వచ్చాడిక. ఆకాశమందున్న దేవా, మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవే నిజమైన దేవుడని ఈ బయలు ప్రవక్తలందరూ కూడా విశ్వసించులాగున ఆకాశం నుంచి నీ అగ్ని ఈ బలిని దహించలాగు చేయయ్యా అనేసి అతడు ప్రార్థిస్తే ఆమె అన్నాడు లేదో ఆకాశం నుంచి అగ్ని దిగింది, అక్కడున్న దాన్ని మొత్తం కూడా దహించి వేసేసింది. హల్లెలూయా. ఇక ఎక్కడ లేని భయం వచ్చేసింది. వామ్మో వాయు, ఇక మనం బ్రతకడానికి లేదు అన్న ఛాన్స్ వచ్చేసింది. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో గుర్తెరిగారు. చూశారు కదండి, ప్రార్థించగానే మాట్లాడాడు, ప్రార్థించగానే స్పందించాడు. మనుషులు ఈ రోజున మాట్లాడితే స్పందించరండి, కానీ దేవుడు మాట్లాడితే వెంటనే స్పందిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి అట్లాంటి దేవుడు మనకు దొరకడం ఎంతో పుణ్యం చేసుకుంటే అంటారు చూడ, ఎంతో అంత అరుకులు దేవుడు అంత భాగ్యాన్ని మనందరికీ ఇచ్చిన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోషం గల భక్తి ఈ రోజు నువ్వు చేస్తున్నావా? అవసరానికి భక్తి చేయడం కాదు, అపాయాలు వచ్చినప్పుడు భక్తి చేయడం కాదు, ఇరుకులు వచ్చినప్పుడు భక్తి చేయడం కాదు, ఎల్లవెల్లలా భక్తి చేయడమే రోషం గల భక్తితో సమానమని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి భక్తి నువ్వు చేయగలిగితే నీ దేవుడు నీతోనే ఉన్నాడు. శూరమైన కార్యములు, భీకరమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, సూచిక క్రియలు, మహత్కారం మీ కుటుంబాన్ని మీరు తప్పక చూస్తారు. ఎప్పుడు చూస్తారు? 2 తలంపులతో ఉన్నప్పుడు మనం ఎప్పటికి కూడా దేవుని సూచక కార్యములు మనము చూడలేము. 2 తలంపులు ఎప్పటికి కూడా మనకు ఉండకూడదని దైవ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడిన వాడుకున్నాడు. కాబట్టి దయచేసి అందరూ గమనించండి, గ్రహించండి. ఈ రోజైన ఈ క్షణమైన ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం అందరూ కూడా పరిశీలన చేసుకొని, ప్రభువా నిజంగానే ప్రభు 2 తలంపులతో ఉన్నానయ్యా, 2 ఆలోచనతో ఉన్నానయ్యా, 2 రకాల మనసుతో నేను ఉన్నానయ్యా అనేసి మనం సరి చేసుకొని ఒకదాని మీద బేస్ అవ్వాలి. నిజమైన దేవుడి మీద మనం ఆధారపడాలి. సర్వశక్తుడు యేసులోకి మనం తిరగాలి. అప్పుడు నీ గుడారంలో దుర్మార్గతంతా కూడా తొలగిపోయి దేవుడిని ఆశీర్వదిస్తాడని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలియా వలె రోషంగల భక్తి చేసే వారికి ఉంటున్నామా అన్నది మన ప్రశ్న. ఏలియా అయితే ఎంతో రోషంగల భక్తి, ఒక్కడు 450 మంది డిబేట్ చేయగలిగాడు, ఛాలెంజ్ చేయగలిగాడు. ఈ రోజు నీ కుటుంబంలో ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నావంటే భక్తి మనలో లేదు. బుద్ధి మాత్రమే ఉంది కానీ భక్తి మాత్రము లేదు. కాబట్టి నలుగురిని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, దేవునిలోనికి నడిపించలేకపోతున్నాం. ఈ రోజైనా మించిపోయింది ఏది లేదు. దైవం కలిగిన భక్తి నువ్వు చేయగలి, రోషంగల భక్తి చేయి. నువ్వు దేవుడు మీ యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆయన వైపు తిప్పుతాడని చేసి దైవ గ్రంథం మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప సందేశాన్ని దేవుడు వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, రాజులు రాజా, ప్రభులు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయాన నా తండ్రి 2 తలంపులతో ఉండకూడదని నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. ఎవరైతే నా ఇంకా 2 తలంపుల మధ్య తడబడుతున్నారో నా తండ్రి, వారందరినీ కూడా 450 మంది నా తను ఏ రీతిగా అయితే నిజమైన దేవుడు నీవని నిరూపించావా ప్రభా. ఇంకెవరైతే ఇంకా అన్యత్వంలో ఉండి అన్యాచారాలు చేస్తూ ఇదిగో జీవములైన విగ్రహాలు మొక్కుతున్నారు తండ్రి, వారిని కూడా మీ వైపు తిప్పమని అడుగుతున్నాను ప్రభా. నీవే నిజమైన దేవుడివి, లోక రక్షకుడని ప్రభా. ప్రపంచమంతా నా తను ఇంకా తెలియని వారు ఉన్నారు ప్రభు, వారందరూ కూడా ఈ వర్తమానం చేత మీరు బయలుపరచమని అడుగుతున్నానయ్యా. విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా మా యొక్క హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలించేటట్లు మీరు కృప చూపమని, నా తర్వాత నిలబడుచున్నది ఆశ్రితకు నిలబెట్టుకు వాడుకోమని క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరు కొందనాలమ్మా, అందరు కొందనాలయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దాసుల ద్వారా మనం మంచి వర్తమానం విన్నాం. 2 తలంపుల మధ్య ఉండాలా? 2 తలంపుల మధ్య ఉంటే ఏమైపోతాం? నష్టపోతారు. కనుక మరి రాత్రికాల సమయంలో ఏలియా ఏం చేశాడు? ఏలియా ఒక్కడైనప్పుడు కూడా యెహోవా నామమును ప్రార్థన చేశాడు. ఏమండి, కందకాన్ని కూడా అంత కందకములో ఎన్ని కడవలు నీళ్లు పోశారు. కందకము తవ్వి కందకం మీద కట్టెలు పేర్చి, కట్టెల మీద ఎద్దును వధించి మాంసం వేసి దాన్ని కూడా మళ్ళా కట్టెలు మునిగేటట్లుగా, మాంసం తడిచిపోయేటట్లుగా నీళ్లు పోపించాడు ఏలియా. మనకి కొద్దిగా వర్షం వస్తే పొయ్యి ముట్టకూడదా? ఏమ్మా, ముట్టుకోదు. కానీ అంత మరి పొలాలన్నీ కూడా కట్లన్నీ కూడా తడిచిపోయినాయి. ఏమండి, మాంసం తడిచిపోయింది.
అంతా కూడా నిండిపోయినా కూడా ఏమని చేశాడు? ప్రార్థన రోషం కలిగి ప్రార్థన చేశాడు, రోషం కలిగి భక్తి చేశాడు. ఈనాడు మనము ఉన్నాం, రోషం కలిగి ప్రార్థన చేస్తున్నామా? సమస్య వచ్చిందంటే ఆ సమస్యను గురించి మనం దైవజనుడికి పోతే దైవజనుడు ఆయన వదిలేస్తాడులే, ఆయన చేస్తాడులే, మనకెందుకు, మనం చేయకపోతే ఏం పోయింది అనుకుంటాం. అంతేనా? రోషం కావాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే రోషం కావాలి. అది శరీరసారైతే రోషం అయితే ఉంది, కానీ ఏమండి ఒక పట్టుదల కావాలంటే రోషం కలిగి చేస్తారు. ఏదైనా కావాలంటే రోషం కలిగి చేస్తారు, సంపాదించుకుంటారు, సాధిస్తారు. కానీ ఆత్మస్థితిలో రోషం కావాలి. ఆత్మస్థితిలో రోషం ఎలా ఉండాలి? ప్రభువా నాకు ఇది కావాలని పట్టుదలతో రోషం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే కార్యం అక్కడ చేయగల సమర్థుడైన. మరి అంత రోషంగా ప్రార్థన చేసినప్పుడు కట్టెలకు మొత్తం సమస్త కూడా బూడిద చేసేసాడు ఒక నిమిషంలోనే. ఏమండి అంత ప్రార్థన మనలో ఉంటుందండి. చూడండి, ప్రార్థన అంటే అంత దూరానగా వెళ్తూ ఉన్నారు. ఏది సాధించాలన్నా ప్రార్థన ద్వారా సాధిస్తాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మంచి వర్తమానం మనం దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిత్తం అయితే మరోసారి చెప్పుకుందాం. అందుకు కూడా మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో తండ్రి నీ దాసుల ద్వారా ప్రభా మంచి వర్తమానం మాకు వినిపించి ఉన్నారు. ప్రభా, విన్న ప్రతి బిడ్డను ప్రభా నీ చిత్తములో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి. నా తండ్రి, అయా రోషం కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా ప్రభావ మీరే తీర్చిదిద్దండి అడుగుతున్నాము నాయన. అయా ప్రతి బిడ్డను దర్శించు నాయన, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. ఇదిగో బయలుదేవతకు మొక్కిన 450 మందిల కూడా ప్రభువా అయా ఇదిగో తను ఊత కోస కోసారు ప్రభువా. ఇదిగో తండ్రి వారందరూ ఓడిపోయినవారుగా ఉన్నారయ్యా. అయా ఇదిగో తండ్రి అలాగే ప్రభువా అయా ఓడిపోయేవారుగా ఉండకుండా ప్రభువా ఇదిగో తండ్రి రోషం కలిగి ప్రభువా అయా భక్తి చేసే బిడ్డగా ప్రభు సహాయము దాయిచ్చారు నాయన. నా ప్రభు ఈ సమయంలో నా తండ్రి ఇక్కడ చేరుకున్న ప్రతి కుటుంబాల ప్రభు నీ చిత్తములో జ్ఞాపకం చేసుకుని నాయన. బిడ్డల ప్రభు ఏ సంస్థలు నీ వద్దకు వచ్చిన్నారో ప్రభు వారి సమస్యలు మీరు తీర్చండి, వారి అక్కలు తీర్చండి, బాధలు మీరు తీర్చండి నాయన. అయా వారి అవసరాలు తీర్చే దేవుడు నువ్వే ప్రభు. అయా ఈ రాత్రికాల సమయంలో నాయన అయా బిడ్డలు మీరు దర్శిస్తున్నా తండ్రి, మీరే సహాయం దాయిచ్చండి నాయన. అలాగే ప్రభు గ్రామస్తులు దర్శించండి, గ్రామ ప్రతి కుటుంబాలను కూడా మీరు దర్శించండి నాయన. అయా వారి పాడి పంటల పర మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి పంట పొలాల పర మీరు దీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. నా ప్రభు ఇదిగో తండ్రి బిడ్డల ప్రభు అయా పైలు వేసుకోవటానికి ప్రభు ఇదిగో తండ్రి అయా ఇదిగో వాతావరణం ప్రభు నీ స్వాధీనంలో ఉంచండి ప్రభు. అయా ఇదిగో తండ్రి చక్కగా ప్రభు అయా పంటలు వేసుకోవడానికి సహాయము దాయిచ్చాను నాయన. అయా వారి పాడి పంటలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో నాయన మానవసులను మానవ దాయిచ్చండి, రక్షణ వారిని సన్నిధి నడిపించండి నాయన. రక్షణ పొందడానికి సహాయము దాయిచ్చేతండి. అయా ఎందరైతే ప్రభు అయా ఇదిగో నిన్ను తెలుసుకోలేని ఉన్నారో అటు బిడ్డ కూడా మీరు దర్శించండి. అయా నీ సన్నిధి మీరు తోడుకొని రండి, సహాయము దాయిచ్చారు నాయన. నా ప్రభు యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో తండ్రి అలాగే నాయన వివాహాల బిడ్డల ప్రభుని చిత్తలో జ్ఞాపకం చేసుకోండి, వారికి వివాహాలు మీరు జరిగించండి నాయన. అయా గర్భఫలాల బిడ్డల చిత్తలో జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భఫలాలను దయచేయండి నాయన. అయా గర్భస్తులు జ్ఞాపకం చేసుకోండి, వారి సుఖకాలం మీరు దయచేయండి నాయన. అయా అలాగే ప్రభు చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, అయా వారి చదువుల్లో మీరు తోడుని సహాయము దాయిచ్చండి. అయా ఈ రాత్రికాల సమయంలో నాయన అయా వాహనాలతో బిడ్డల చిత్తలకు జ్ఞాపకం చేసుకోండి, వారి వాహనంలో మీరే నడిపి సహాయము దాయిచ్చేతండి. అయా జాబులు చేసే బిడ్డలను చిత్తలో జ్ఞాపకం చేసుకోండి, వారి జాబుల్లో మీరు తోడుని సహాయము దాయిచ్చండి నాయన. అయా జాబులు లేని బిడ్డల ప్రభు ఎంతోమంది ఉన్నారు నాయన. అటు బిడ్డలుగా మీరు చిత్తలో జ్ఞాపకం చేసుకొని అయా వారికి కూడా చిత్తలో మీరు జాబులు సమకూర్చండి, సహాయము దాయిచ్చండి నాయన. మీరే మాట్లాడండి. అయా యవనస్తులను ప్రభు నీ సన్నిధి నడిపించండి నాయన. అయా యవనస్తులను ప్రభు నీ సన్నిధి నడిపించిన ప్రభు. అయా సాక్ష్యాలు చెప్పి బిడ్డలు లేవనెత్తన ప్రభు, అనేకులను ప్రభు అయా నీ సన్నిధి నడిపించి సహాయము దాయిచ్చామని. అయా ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీరే దీవించి ఆశీర్వదించమని, నీ నామనికి మహిమగత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి.
ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, మన